సర్పదేవతల్ని భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆరాధించడం జరుగుతున్నది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సర్పాలను ప్రత్యక్ష దైవాలుగా ఆరాధిస్తారు. ఇక ఉత్తర భారతదేశం విషయానికి వస్తే మహారాష్ట్రలో నాగరాజును నాగోబా అన్న పేరుతో పిలుస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం జరుగుతున్నది. ఈ నాగోబా మహారాష్ట్రలోని భక్తులకు ఎన్నో సమయాల్లో దర్శనమిచ్చినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అతి శక్తివంతమైన ఈ నాగోబా యొక్క మహత్యాన్ని వివరించే అనేక యథార్థ సంఘటనలు మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలలో కథలు కథలుగా చెప్పుకోబడుతున్నాయి. మహారాష్ట్రలోని పుండరీపురంలో కొన్ని వందల ఏళ్ల క్రితం యథార్థంగా జరిగిన ఒక కథను మనం ఇక్కడ తెలుసుకుందాం. పుండరీపురంలో రంగనాథ భట్టు అనే వేద పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 కుమారులు ఉన్నారు. వారందరికీ వివాహాలు కావడంతో 7 కోడళ్ళు కాపురానికి వచ్చారు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. రంగనాథ భట్టు తన 7 కోడళ్లను ఎంతో అభిమానంతో కూతుళ్ళలాగా చూసుకుంటూ ఉండేవాడు. ఒకసారి శ్రావణ మాసంలో నాగపంచమి పర్వదినం వచ్చింది. ఆ సమయంలో కోడళ్ళు అందరూ తమ తమ పుట్టిళ్లకు బయలుదేరారు. 7వ కోడలు రమ చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. ఆమెకు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఆమెకు అక్క చెల్లెలు కానీ ఇతర బంధువులు కానీ లేరు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె అనాథ. ఎవరో దూరపు బంధువులు జాలిపడి ఆమెకు పెళ్లి చేశారు. ఆమె రూపాన్ని సుగుణాన్ని చూసి సంతోషించిన రంగనాథ భట్టు ఏ కట్నాన్ని ఆశించకుండా ఆ అమ్మాయిని తన కోడలుగా చేసుకున్నాడు. ఇక అసలు కథకు వద్దాం. రమ తోడి కోడళ్ళు అందరూ ఎవరి పుట్టింటికి వాళ్ళు నాగపంచమి పండుగ జరుపుకోవడానికి వెళ్ళిపోయారు. రమకి మాత్రం పుట్టింటి వైపు నుండి ఏ బంధువులు లేకపోవడంతో ఆమె అత్తగారింట్లోనే ఉండిపోవలసి వచ్చింది. ఆమెకు అలా ఉండిపోవడం చాలా బాధ కలిగించింది. ఆమె తనకిష్టమైన నాగోబాను తలుచుకుంటూ వాళ్ల ఇంటి పెరట్లో ఉన్న బావి దగ్గర కూర్చుని మౌనంగా రోదిస్తూ నాగోబాను ఇలా ప్రార్థించింది. ఓ నాగోబా, నువ్వు ఎలాగైనా మారు వేషంలో ఇక్కడకు వచ్చి నిన్ను తీసుకురమ్మని మీ పుట్టింటి వాళ్ళు నన్ను పంపించారు అని మా మామగారికి చెప్పు. అప్పుడు మా మామగారు మరియు మా తోడి కోడళ్ల ముందు నా గౌరవం నిలుస్తుంది అన్నది. పాతాళ లోకంలో తన సింహాసనం మీద కూర్చుని ఉన్న నాగోబాకు తన భక్తురాలు చేసిన దీనమైన విన్నపం వినపడింది. ఆమెను చూసి నాగోబా చాలా బాధపడ్డాడు. ఎలాగైనా తన భక్తురాలికి మర్యాద దక్కేలా చూడాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత నాగోబా ఒక బ్రాహ్మణ యువకుడి వేషం ధరించి రంగనాథ భట్టు ఇంటికి వచ్చి రంగనాథ భట్టుతో ఇలా అన్నాడు. అయ్యా, నేను మీ ఆఖరి కోడలి బంధువుల అబ్బాయిని. మీ ఆఖరి కోడలు నాకు అక్కయ్య వరుస అవుతుంది. మీ కోడలి పుట్టింటి వాళ్ళు. ఆమెను నాగపంచమి పండుగను జరుపుకోవడానికి పుట్టింటికి తీసుకురమ్మని నన్ను పంపించారు. దయచేసి ఆమెను నా వెంట పంపించగలరా? రంగనాథ భట్టు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. ఆయనకు తెలిసినంత వరకు ఆఖరి కోడలు అనాథ. ఆమెను నా అంటూ అనుకునేవాళ్ళు ఎవరూ లేరు. అలాంటి ఆమె కోసం ఆమె పుట్టింటి వాళ్ళు ఒక మనిషి పంపి మరీ పుట్టింటికి రమ్మంటున్నారు. ఏమిటి ఈ వింత అనుకున్నారు. రంగనాథ భట్టు కొత్తగా వచ్చిన బ్రాహ్మణ యువకుడి వైపు అనుమానంగా చూస్తూ, అబ్బాయి, నువ్వు మా కోడలికి తమ్ముడు వరుస అవుతానంటావు. నువ్వు ఇంతవరకు ఎప్పుడు మా ఇంటికి రాలేదు. మా కోడలి పెళ్లిలో కూడా నువ్వు కనపడలేదు. ఎవరు నువ్వు అన్నాడు. ఆ యువకుడు చిరునవ్వు నవ్వుతూ, అయ్యా, ఆ సమయంలో నేను షిరిడి సాయిబాబాను దర్శించుకోవడానికి షిరిడి వెళ్ళాను. అందువల్ల మీ ఆఖరి కోడలు పెళ్లికి రాలేకపోయాను అన్నాడు. ఆ సమాధానంతో రంగనాథ భట్టు కొంత శాంతించాడు. ఆ తర్వాత ఆఖరి కోడలైన రమను బయటకు పిలిచి, ఇదిగో అమ్మాయి, ఇతను ఎవరో మీ తమ్ముడట. నిన్ను నీ పుట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చాడట. ఇతడు ఎవరో నాకు తెలియదు. నీవు గుర్తు పట్టగలవేమో చూడు అన్నాడు. రమ మెల్లగా బయటకు వచ్చి మామగారి పక్కనున్న బ్రాహ్మణ యువకుడిని చూసి ఆశ్చర్యపోయింది. నిజానికి అతను ఎవరో ఆమెకు తెలియదు. ఏది ఏమైనా ఎవరూ లేని అనాథ అయిన తనను ఒక కొత్త వ్యక్తి అక్కయ్య అంటూ రావడం ఆమెకు చాలా ఆనందాన్ని కలిగించింది. అందువల్ల ఆమె మామగారి వైపు తిరిగి, అవును, ఇతను మా పెద్దనాన్నగారి అబ్బాయి, నాకు తమ్ముడు అవుతాడు అన్నది. అప్పుడు రంగనాథ భట్టు, అలా అయితే సరే, నువ్వు సంతోషంగా ఇతని వెంట నీ పుట్టింటికి వెళ్ళి నాగపంచమి పండుగ జరుపుకుని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి అన్నాడు. రమ ఒక చిన్న సంచిలో 2 చీరలు పెట్టుకుని కొత్తగా వచ్చిన యువకుడితో బయలుదేరింది. ఊరి దాటిన తర్వాత జనం ఎవరూ లేని ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత రమ వెంట నడుస్తున్న ఆ యువకుడు హఠాత్తుగా ఒక పెద్ద సర్పంలా మారిపోయి ఆమెతో ఇలా అన్నాడు. బిడ్డ,
నీకు ఎవరూ లేరని బాధపడుతూ నన్నే వచ్చి నీ పుట్టింటికి తీసుకువెళ్ళమని వేడుకున్నావు. అమాయకమైన నీ భక్తికి నేను మైమర్చిపోయి మారు వేషంలో నీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకువచ్చాను అన్నాడు. అప్పుడు రమ ఎంతో భక్తితో నాగోబాకు నమస్కరించి, స్వామి, అంతా నీదయ అన్నది. అప్పుడు నాగోబా తన ఆకారాన్ని విపరీతంగా పెంచివేశాడు. ఫలితంగా సర్పరూపంలో ఉన్న నాగోబా పడగ చాలా విశాలంగా మారింది. ఆ పడగ మీద కూర్చోమని రమకి చెప్పాడు. ఆమె సంతోషంగా ఆ పడగ మీద ఎక్కి కూర్చున్నది. ఆ తర్వాత నాగోబా జరజరా పాకుతూ భూమి మీద ఒక చోట ఒక కలుకులో ప్రవేశించి అక్కడి నుండి నేరుగా పాతాళ లోకం చేరుకున్నాడు. అక్కడ నాగోబా భార్య నాగరాణి కనిపించింది. నాగోబా రమను నాగరాణికి పరిచయం చేసి ఆమెతో ఇలా అన్నాడు, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కాటు వేయకూడదు. ఆమె మన బిడ్డతో సమానం. మన నాగలోకమే ఈమెకు పుట్టిల్లు. భర్త మాటలకు ఎంతో సంతోషించిన నాగరాణి ఎంతో ఆదరంతో రమను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత నాగరాజు కుమార్తెలు కుమారులు అక్కడికి వచ్చి రమను ఆదరంగా పలకరించారు. 2 రోజులు గడిచాయి. 3వ రోజున అప్పటికే గర్భవతిగా ఉన్న నాగరాణి కొంతమంది పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఆమె రమను తన దగ్గరికి పిలిచి, అమ్మాయి, నేను కాసేపట్లో బిడ్డల్ని ప్రసవించబోతున్నాను. నీవు నీ చేతిలో ఒక దీపాన్ని పట్టుకుని నా పక్కగా కూర్చో అన్నది. తనని ఎంతగానో ఆదరిస్తున్న నాగరానికి తనకు చేతనైన సహాయం చేసే అవకాశం వచ్చినందుకు రమకి ఎంతో సంతోషం కలిగింది. రమ వెలుగుతున్న దీపాన్ని చేత్తో పట్టుకుని నాగరానికి కొంచెం దగ్గరగా కూర్చున్నది. కాసేపటికి నాగరాణి 3 ఆడపిల్లల్ని ప్రసవించింది. ఆ పిల్లలు మెలకలు తిరుగుతూ రమ వైపు రావడంతో ఆమెకు భయంతో గుండె దడదడలాడిపోయి ఏం చేయాలో అర్థం కాక కంగారులో చేతిలో దీపాన్ని కింద పడేసింది. దురదృష్టవశాత్తు ఆ దీపం కొత్తగా పుట్టిన పాము పిల్లల తోకల మీద పడి వాటి తోకలు కాలిపోయాయి. అది చూసి నాగరానికి విపరీతమైన కోపం వచ్చింది. ఇక తోకలు కాలిపోయిన పాము పిల్లలు తోకల్ని నేలకేసి కొడుతూ బాధతో రోదించసాగాయి. అది చూసి నాగరానికి రమ మీద విపరీతమైన ఆగ్రహం వచ్చింది. ఆ రాత్రి గడిచింది. మర్నాటి ఉదయం నాగోబా భూలోకం నుండి పాతాళ లోకానికి తిరిగి వచ్చాడు. అతడు రాగానే నాగరాణి అతడితో ఇలా అంది, నాగరాజా, నువ్వు తీసుకువచ్చిన ఆ అమ్మాయి నేను ప్రసవించిన పిల్లలపై దీపం జారవిడిచింది. ఫలితంగా మన బిడ్డలు తోకలు కాలిపోయి చాలా బాధపడుతున్నారు. ఈ దరిద్రురాల్ని వెంటనే వాళ్ళ లోకానికి పంపించేయి. ఇంకా ఒక్క క్షణం ఈమె ఇక్కడ ఉంటే నేను ఈమెను ఖచ్చితంగా కాటు వేసి చంపుతాను అన్నది. నాగోబా భార్య చెప్పిందంతా విని ఆపై ఆమెను శాంతపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ నాగరాణి ఏమాత్రం వినకుండా రమను వెంటనే అక్కడి నుండి పంపివేయమని నాగరాజుని ఒత్తిడి చేసింది. నాగరాణి ఇక ఈ విషయంలో తన మాట వినదని అర్థం చేసుకున్న నాగరాజు రమను అక్కడి నుండి పంపించి వేయడానికి అంగీకరించాడు. మళ్లీ తన పడగ మీద రమను కూర్చోబెట్టుకుని పాతాళ లోకం నుండి భూలోకంలోని రమ ఇంటి దగ్గరికి వెళ్లి ఆమెను అక్కడ వదిలిపెట్టాడు. కాలక్రమంలో తోకలు కాలిన 3 ఆడపాము పిల్లలు పెరిగి పెద్దవి అయ్యాయి. వాటి కాలిన తోకలు మాత్రం పెరగకుండా మోడుల్లాగా మిగిలిపోయాయి. అందువలన నాగరాజు ఆ పిల్లలకి తోకలేనిది, తోక తెగినది మరియు కర్ర తోకది అనే పేర్లు పెట్టాడు. పాతాళ లోకంలో ఈ ఆడపాము పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఆ లోకంలో ఉండే ఇతర పాము పిల్లలు విచిత్రంగా ఉన్న ఆ పేర్లతో ఆ పాము పిల్లల్ని పీడిస్తూ ఎగతాళి చేయడం ప్రారంభించారు. పాము పిల్లలు తమ గృహానికి వెళ్లి తమ తల్లితో తమకు ఎదురవుతున్న అవమానాన్ని గురించి మొరపెట్టుకున్నాయి. బిడ్డలకు కలుగుతున్న కష్టానికి నాగరాణి ఎంతో ఆగ్రహం కలిగింది. నా బిడ్డల తోకలు కాల్చిన ఆ రమ అంతు చూడాలని నాగరాణి నిర్ణయించుకుంది. అందువలన నాగరాణి రమని కాటు వేయడానికి ఒక పథకం వేసింది. అది ఏంటంటే, రమ ప్రస్తుతం తన అత్తగారింట్లో ఉంటుంది. నాగరాణి రమకి ఒక సందేశం ఇలా పంపించింది, నా కుమార్తెలైన తోకలేనిది, తోక తెగింది మరియు కర్ర తోకది నిన్ను చూడాలని నీ అత్తగారింటికి వస్తున్నారు. నువ్వు వాళ్ళకి తగిన మర్యాదలు చెయ్యి. పాపం అమాయకురాలైన రమ ఆ వార్త విని ఎంతో సంతోషించింది. తనకి పుట్టిలు లేని లోటు తీర్చిన నాగరాజు బిడ్డలు తనకు చెల్లెలు లాంటివారు. అలాంటి వాళ్ళు తన దగ్గరికి రావడం ఆమెకు చెప్పరాని ఆనందాన్ని కలిగించింది. నిజానికి ఆ పాము పిల్లలు రమ మీద పగపట్టి ఆమెను చంపడానికి వస్తున్నాయి. ఆ విషయం రమకి తెలియదు. ఇంతలో నాగపంచమి వచ్చింది. ఇప్పుడు కాసేపటి తర్వాత నాగరాజు బిడ్డలు తన ఇంటికి వస్తారని రమ అనుకుంటున్నది. ఆమె నాగోబా భక్తురాలు కనుక నాగపంచమి రోజున నాగోబాను అనగా
నాగరాజును ప్రత్యేకంగా పూజిస్తుంది. అందువలన ఆమె తన ఇల్లంతా నాగోబా బొమ్మలు ముగ్గుతో చిత్రీకరించింది. ఆ తరువాత ఆ ముగ్గులపైన రకరకాల రంగులు అద్దింది. మొత్తం మీద ఆమె ఇల్లంతా ఆకర్షణీయమైన నాగోబా బొమ్మలతో నిండిపోయింది. ఇంతలో నాగోబాకు నాగపంచమి నాడు చేసే పూజ మొదలు పెట్టాల్సిన సమయం అయింది. దాంతో రమ నాగోబా బిడ్డలు వస్తారు అన్న విషయం వదిలిపెట్టి నాగోబా పూజను ప్రారంభించింది. పూజ పూర్తవగానే నాగోబా విగ్రహానికి పాలను నైవేద్యంగా పెట్టి ఆపై అతిథులుగా రాబోతున్న నాగోబా బిడ్డలైన 3 సర్పాలకు 3 గిన్నెల్లో పాలు సిద్ధం చేసి ఆపై నాగోబా విగ్రహం ముందు చేతులు జోడించి నాగోబాను ఇలా ప్రార్థించింది. తండ్రి నాగోబా, నీ బిడ్డలు మరియు నా చెల్లెలు అయిన తోకలేనిది, తోక తెగినది మరియు కర్ర తోకది నా వల్ల ఎంతో గాయపడ్డారు. నేను తెలియక ఆ తప్పు చేశాను. వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు రాబోతున్నారు. వాళ్లకు ఏ మానవుల వల్ల హాని కలగకుండా నీవు కాపాడాలి. ఆమె అలా ప్రార్థన చేస్తున్నప్పుడు 3 సర్పాలు అక్కడికి వచ్చాయి. తాము రమను కాటువేసి చంపాలని వచ్చాయి. కాని రమ తమని చెల్లెలుగా భావించి తమ క్షేమం కోరుకుంటున్నది. పైగా తన తండ్రి అయిన నాగోబాను ఎంతో భక్తితో పూజిస్తుంది. అలాంటి మంచిదాన్ని కాటు వెయ్యాలని అనుకున్నందుకు ఆ 3 సర్పాలకి ఎంతో సిగ్గు కలిగింది. ఆ తర్వాత ఆ 3 సర్పాలు రమ దగ్గరకు వెళ్లి, అక్కాయ్, మేము నీకోసం పాతాళ లోకం నుంచి వచ్చాం, మరి మాకేం పెడతావు అన్నాయి నవ్వుతూ. ఆమె ఆ 3 సర్పాల్ని దగ్గరకు తీసుకుని తన హృదయానికి హత్తుకుని, నా ముద్దుల చెల్లెల్లారా, ఇదిగో మీకోసం 3 వెండి గిన్నెల్లో కమ్మని పాలు పెట్టాను, వెళ్ళి తాగండి అన్నది. అవి చాలా సంతోషంగా జరజర పాక్కుంటూ పాల గిన్నెల వద్దకు వెళ్లి కడుపు నిండా ఆ పాలు తాగి ఆ తర్వాత ఆమె వద్ద సెలవు తీసుకుని పాతాళ లోకానికి వెళ్లిపోతాయి. రాత్రయింది. రమ ఆరుబయట మంచం మీద ఒంటరిగా నిద్రపోతుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 3 సర్ప కన్నెలు సర్ప రూపాలలో అక్కడికి వచ్చి ఎలాంటి శబ్దం చేయకుండా నిద్రపోతున్న రమ మెడలో అద్భుతమైన నవరత్నాలతో తయారు చేసిన ఒక హారాన్ని వేసి ఆపై అక్కడి నుండి అదృశ్యమైపోయాయి. తమను ఎంతగానో ప్రేమించిన తమ అక్కకు ఆ సర్పకన్యలు అలా అద్భుతమైన కానుకను నాగపంచమి రాత్రి అందించాయి. ఆ తర్వాత కాలంలో రమ ఇంట్లో ఏ సభ్యుడిని కూడా ఏ సర్పము ఏనాడు కాటు వేయలేదు. ఇప్పటికీ ఆ కుటుంబానికి చెందిన వంశస్థులు పండరిపురంలో జీవిస్తూనే ఉన్నారు. వాళ్ల కులదేవత నాగోబాని వేరే చెప్పవలసిన పని లేదు అనుకుంటాను. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.